నమస్తే, వెల్కమ్ టు టీ10. అంబానీ, అదానీ, టాటా తదితర కార్పొరేట్ గ్రూపులకు రాష్ట్రంలో ఎక్కడ ఎంత కోరితే అంత భూమి ఇవ్వటానికి, వారి కార్యకలాపాలకు అవసరమైన ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చూపుతున్న ఆసక్తి ఘోరంగా ఉంది. గురువారం నాడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం చేసిన నిర్ణయాలు, శుక్రవారం నాటి ఎయిర్పోర్టులపై ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం వెలువడినటువంటి ప్రకటన పరిశీలిస్తే తెలుగు గడ్డను కార్పొరేట్ల అడ్డాగా మార్చడానికి సర్కారు ఎంతగా తహతహలాడుతుందో బోధపడుతోంది. గత వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతితో రాష్ట్ర ఖజానాకు లక్షల కోట్ల నష్టం కలిగించే రీతిలో అదానీ విద్యుత్ కొనుగోలుకు సెకితో ఒప్పందం కుదుర్చుకోవటంపై చర్చ సాగుతూనే ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన హక్కులను కాలరాస్తూ పంప్డ్ స్టోరేజీ పవర్ పేరిట అదానీ గ్రూప్ నకు భూపందేరం చేయటం, గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను హారతిపల్లెంలో పెట్టి అప్పగించడం చూసాం. అంబానీ గ్రూప్ లో కీలకమైన పరిమల్ నత్వానీని ఆ పార్టీ తరపున రాజ్యసభకు సైతం పంపడం వంటి చర్యలతో గత ప్రభుత్వం కార్పొరేట్లకు ఎంతగా లొంగిపోయిందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు టీడీపీ కూటమి చేస్తున్న పందేరం ప్రజల సంపద కార్పొరేట్ల పరం చేయడానికి పడుతున్న తపన చూస్తుంటే ఇటువంటి విషయాల్లో ఈ రెంటి నడుమ ఎలాంటి తేడా లేదని స్పష్టమవుతోంది. పరస్పరం దూషించుకోవటంలో మాత్రమే గాక కార్పొరేట్ల సేవల్లోనూ ఎంతలా పోటీ పడుతున్నారో తేటతెల్లమవుతోంది. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల కోసం రిలయన్స్ సంస్థకు రాష్ట్రంలో ఎంత భూమి అవసరమైతే అంత భూమిని ఎక్కడ కోరుకుంటే అక్కడ కేటాయించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల భూములు కేటాయించాలని ఇటీవల జరిగిన రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలోనే తీర్మానించుకున్నారు. మంత్రిమండలి ఆ ప్రతిపాదనను ఆమోదింపజేసింది. ప్రభుత్వ భూములైతే ఎకరాకు 15,000, రైతుల వద్ద నుంచి నేరుగా తీసుకుంటే ఎకరాకు 30,000 రూపాయల వంతున 15 సంవత్సరాల కాల పరిమితిలో లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఇతర పరిశ్రమలకు కూడా ప్రాధాన్యత ప్రాతిపదికన భూములు కేటాయించాలని నిర్ణయించినట్లు మంత్రి సెలవిచ్చారు. విశాఖలో టీసీఎస్ ఏర్పాటునకు వీలుగా ఏపీ ఐఐసికి చెందిన మిలీనియం టవర్స్ ఏబీ బ్లాకుల్లో 2.08 లక్షల చదరపు అడుగులు కేటాయించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రాష్ట్ర ప్రభుత్వంతో గత నవంబర్ 24న ఎంఓయు చేసుకుందని, 45 రోజుల్లో తమకు కావాల్సిన భూముల వివరాలు తెలిపితే అడ్వాన్స్డ్ పొజిషన్ సౌకర్యం కూడా కల్పిస్తామంటూ అపర శిబి చక్రవర్తిల అమాత్యవర్యులు గొప్పగా ప్రకటించారు. యువతకు ఉపాధి కలగాలి, ఆయా ప్రాంతాలు అభివృద్ధి కావాలి, పరిశ్రమలు, పోర్టులు, ఎయిర్పోర్ట్ల వంటి మౌలిక వసతుల కల్పనకు భూమి కావాలి, తప్పదు. అయితే పడావుగా పడి ఉన్న భూములైతే అంతగా అభ్యంతరాలుండవు. కానీ 2-3 పంటలు పండే సుక్షేత్రాలను అభివృద్ధి పేరిట కార్పొరేట్లకు కట్టబెట్టడం సర్కారుకు తగని పనే. వాటిపై ఆధారపడిన రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు, ఇతర ప్రజానికాన్ని నిరాశ్రయుల్ని చేయటం దారుణం. ఎక్కడ ఎంత అడిగితే అంత భూమిని అడ్వాన్స్డ్ పొజిషన్ లో అప్పగిస్తామంటే కార్పొరేట్లు ఆగుతారా? పురాణాల్లో చెప్పినట్లు హిరణ్యాక్షుడి మాదిరిగా భూమిని చుట్టేయరా? సెజ్లు, పరిశ్రమలు, హబ్లు, ఇండస్ట్రియల్ పార్కులంటూ లక్షల ఎకరాలు చేజిక్కించుకొని బ్యాంకుల్లో కుదవబెట్టి అప్పులు ఎగ్గొట్టిన ప్రబుద్ధులెందరో ఉన్నారు. అయినా ఏలిన వారు కార్పొరేట్ల పట్ల తమ విధేయతను ఇలా చాటుకుంటున్నారు. ప్రజల సంపదను వారికి కట్టబెడుతున్నారు. దుర్విధానాలతో అగచాట్ల పాలై విసిగిపోయిన జనం ఎన్నికల్లో ఓ పార్టీని ఓడించి ఆ కూటమిని గెలిపించిన అవే విధానాలు కొనసాగిస్తున్నాయి. కనుక ఆ విధానాలపై పోరాడటం, వాటిని ఓడించడమే ఏకైక మార్గం. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.